హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్ంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో మరో వారం ముగింపుకు చేరుకుంది. ఈరోజు వీకెండ్ కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన బిగ్ బాస్ హోస్ట్ కింగ్ అక్కినేని నాగార్జున మన టీవీ ద్వారా హౌస్లో ఉన్న హౌస్మేట్స్తో చాలా వేడిగా మాట్లాడటం జరిగింది. ఎందుకు అంటే ఈ వారం తప్పిస్తే ఇక మరో వారం అంటే ఇక నాగార్జున ఈ సీజన్లో ఫైర్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. దీంతో ఈ వారం ఫుల్ ఫైర్ మీద హౌస్మేట్స్కి ఫుల్ కోటింగ్ ఇచ్చి పడేశాడనే చెప్పవచ్చు. ఇక ఈ సమయంలోనే మన టీవీ ద్వారా మాట్లాడుతూ హౌస్లో ఉన్న పృథ్వీతో మాట్లాడిన సమయంలో మొదటగా కొంచెం స్వీట్గా ప్రశంసలు అయితే కురిపించారు. పృథ్వీ, ఈ వారం నీ గేమ్ స్పిరిట్ కానీ నీ ఆట కానీ సూపర్గా ఉంది. టాస్క్లో గెలవలేకపోయినా కూడా టాస్క్లు ఆడిన విధానం అయితే అసలు అరాచకం. అంతే గట్టిగా పోటీనైతే ఇచ్చావు అని చెప్పవచ్చు. ముఖ్యంగా వితిక అలాగే పునర్నవి వచ్చిన సమయంలో నువ్వు నిఖిల్ ఆడావు కదా ఆ ఫిజికల్ టాస్క్. ఆ బల్లపై ఎక్కుతూ ఆయిల్ పూసుకున్నా కూడా వీరోచితంగా పోరాడారు. ఒక హీరో మీలో కనిపించాడు అంటూ పృథ్వీపై ప్రశంసలు అయితే కురిపించారు. ఇక ఆ తర్వాత పృథ్వీ గురించి మాట్లాడుతూ నాగార్జున, నువ్వు గేమ్ స్పిరిట్ గేమ్ అయితే బాగా ఆడుతున్నా, కానీ ఇతరుల వల్ల కొంచెం నువ్వు ఏదో లోగా ఫీల్ అయ్యి వారు ఉంటే నువ్వు గెలవలేవేమో అని అనుకునే విధానం అయితే అస్సలు బాగాలేదు. ముఖ్యంగా అవినాష్, అలాగే రోహిణి, అలాగే తేజ, ఈ ముగ్గురు అసలు ఫినాలే వీక్కి అర్హులే కాదు అన్నట్టుగా ఇప్పటికే బిగ్ బాస్ హౌస్లో నువ్వు 100 సార్లు అన్నావు అంటూ నాగార్జున చెప్పడంతో నేను అలా అనలేదు సార్ అంటూ పృథ్వీ అన్నాడు. దీంతో నాగార్జున బిగ్ బాస్ వీడియో ప్లీజ్ అంటూ చెప్పడంతో బిగ్ బాస్ ఒక వీడియోని ప్లే చేశాడు. ఆ వీడియోలో పృథ్వీ, విష్ణుప్రియ, నబీల్, నిఖిల్ అందరూ మాట్లాడుతున్న సమయంలో పృథ్వీ మాట్లాడుతూ, అరే నువ్వెందుకు తేజాని సెలెక్ట్ చేశావు గేమ్ కోసం? నన్ను కానీ గౌతమ్ని కానీ కన్సిడర్ చేయొచ్చు కదా. అసలు రోహిణి కానీ అవినాష్ కానీ తేజ కానీ టాప్ 5కి అస్సలు డిజర్వే కాదు, వాళ్ళు అర్హులే కాదు అంటూ పృథ్వీ నోటి నుంచి చాలా క్లారిటీగా చెప్తున్నాడు. సో ఆ వీడియో చూసిన తర్వాత ఇక పృథ్వీ కూడా తలదించేయడంతో నాగార్జున మాట్లాడుతూ, పృథ్వీ నువ్వు టాప్ 5లో ఉండాలనుకోవడం ఖచ్చితంగా అది నీ ఇష్టం. ఎందుకు అంటే ఇంత కష్టపడ్డావు కాబట్టి నువ్వు కూడా టాప్ 5లో ఉండాలి అనుకుంటావు. అలాగని వేరే వారిని తక్కువ చేసి మాట్లాడటం అస్సలు మంచిది కాదు. అది ఇక్కడే కాదు బయటైనా కూడా నీకు ఖచ్చితంగా అంత మంచిదైతే కాదు. ఆ ఒక్క విషయాన్ని నువ్వు మార్చుకోవాలి అంటూ నాగార్జున అయితే ఫుల్ క్లాస్ పీకాడు. సో ఫైనల్గా పృథ్వీతో నాగార్జున మాట్లాడిన మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్ంది.